యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. రష్యాలో భయంకరమైన డెమోగ్రఫిక్ క్రైసిస్ స్టార్ట్ అయింది. అక్కడ బర్త్ రేట్స్ లేవు. ఆల్మోస్ట్ అక్కడ జననాల సంఖ్య భారీగా పడిపోయింది. దాంతో రష్యన్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల కంటే డబ్బులు ఇస్తామని చెప్పి, ముఖ్యంగా స్కూల్ గర్ల్స్ అంటే ఎవరైతే కాలేజెస్ యూనివర్సిటీస్కి వెళ్తారో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వాళ్ళు పిల్లల కంటే ₹1,00,000 ఇస్తామని చెప్పి, అంటే దాదాపు మన కరెన్సీలో 90,000 రూపాయలు అనమాట. అంతేకాదు మదర్ రష్యా అవార్డు అని చెప్పి ఇంతకుముందు ఉండేది 1990sలో రష్యాలో. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు కంటారో వాళ్ళకి అవార్డు అనమాట. 10 మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు కంటే వాళ్ళకి అక్కడ అవార్డు దాదాపు ₹1,000,000 ఇస్తారనమాట. ఇట్లా కొత్త కొత్త అవార్డ్స్ కూడా మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ మొన్నటి వరకు కూడా కొత్త వెస్ట్రన్ పాలసీస్ అంటే వెస్ట్రన్ థింకింగ్ విధానం అనేది డింగ్స్ అని, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పి, లేకపోతే చైల్డ్ ఫ్రీ పాలసీ అని, అసలు పిల్లలు మాకొద్దు మేము హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తాం, ఇవన్నీ తప్పు, ఇవన్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అని చెప్పి పుతిన్ కూడా చెప్పారనమాట. అసలు రష్యాలో ఇంతగా జననాల సంఖ్య ఎందుకు తగ్గింది? యాక్చువల్లీ 2.1 TFR ఉండాలి, రీప్లేస్మెంట్ లెవెల్ అనేది. అది మనందరూ తెలుసు. రష్యాలో 1.4 ఉంది. ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ మనకు తెలుసు గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఆ యుద్ధంలో దాదాపు రష్యా కథనం ప్రకారం 2.5 లక్షల మంది రష్యన్ సోల్జర్స్ చనిపోయారు. అయితే యూకే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం దాదాపు 9-10 లక్షల మంది రష్యన్ సోల్జర్స్ చనిపోయారు. దాంతో తీవ్రమైన డెమోగ్రఫిక్ క్రైసిస్ వచ్చింది. దాంతోపాటు రష్యాలో కాన్స్క్రిప్షన్ ఉంది, అంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఉందన్నమాట. దీనికి భయపడి చాలా మంది రష్యాలో లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. థాయిలాండ్ ఇలాంటి దేశాలకు వెళ్ళిపోయి చుట్టుపక్కల సింగపూర్ ఇలా రకరకాల కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు కంపల్సరీ మిలిటరీ సర్వీస్ చేయాలనుకోవట్లేదు అనమాట. రష్యాలో ఉంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రష్యాలో పిల్లలు తగ్గిపోవడానికి కారణాలు అయిపోతున్నాయి అనమాట. దీంతో రష్యా పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ముఖ్యంగా రష్యాలో దాదాపు 10 ప్రావిన్సెస్, ఆబ్లాస్ట్ అంటాం అక్కడ, అంటే మనకి రాష్ట్రాలు ఎలానో రష్యాలో ప్రావిన్సెస్ని ఆబ్లాస్ట్ అంటాం. అక్కడ పిల్లల్ని కనమని చెప్పి డబ్బులు ఇష్టం, ప్రోత్సాహకాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తుంది. అంతేకాదు అక్కడ ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అని చెప్పి సపరేట్ మినిస్ట్రీ తీసుకొచ్చి పిల్లల్ని కంటానికి టైం ఇస్తున్నారు అనమాట. అంటే బ్రేక్స్ ఇస్తున్నారు, వర్క్లో కూడా బ్రేక్స్ ఇస్తున్నారు అనమాట. రష్యాలోనే కాదు చాలా దేశాలు, హంగేరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, ఇలాంటి దేశాలకు కూడా పిల్లల్ని కంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అండ్ అమెరికా కూడా భవిష్యత్తులో ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. అమెరికన్ సిటిజన్స్ పిల్లల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వటం అనమాట. సౌత్ కొరియాలో కూడా TFR బాగా పడిపోయింది, 0.8 ఉందన్నమాట. సో సౌత్ కొరియాలో కూడా సూపర్ ఏజ్ సొసైటీ వచ్చేసింది, పిల్లలు లేరు అని చెప్పి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఈవెన్ జపాన్లో కూడా చాలా దేశాలు ఇప్పుడు పిల్లల్ని కంటే ఇన్సెంటివ్స్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోయాయి. అంతేకాదు పిల్లల్ని కనమని చెప్పి వర్క్ రిలేటెడ్ బ్రేక్స్ ఇస్తున్నాయి. కానీ ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో, జాబ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా పిల్లల్ని పెంచడానికి భయపడి, పిల్లల్ని కంటే అదొక బర్డెన్ అనుకుని, ఇన్కమ్ సరిపోదేమో అని బాధపడిపోయి పిల్లల్ని కంటే ఆపేస్తున్నారు. అసలు పెళ్ళిళ్ళే సరిగ్గా చేసుకోవట్లేదు. ఇంకా పిల్లలకైతే పిల్లల్ని కనాలంటే అసలు ఒక్కళ్ళని కనాలని ఆలోచిస్తున్నారనమాట. చైనా ఒకప్పుడు 1 or none అంటే కంటే ఒకళ్ళని కనండి లేకపోతే అసలు వద్దని చెప్పేది. 2-3 పిల్లల కంటే పెనాల్టీస్ వేసేది. ఇప్పుడు కనమని చైనా కూడా చెప్తుందనమాట. చైనా పరిస్థితి కూడా అలానే ఉంది.